హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెవీ చెస్ట్ ఉన్న వారికి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది వీడియోలో చెప్తానండి. అంటే వీళ్ళకి షోల్డర్ వెడల్పు, అలాగే నెక్ వెడల్పు, చంకదింపు ఎంత పెట్టాలనేది కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి. చూసారు కదా, ఈ బ్లౌజ్కి అంటే ఆదికి ఇచ్చే బ్లౌజు ఫ్రంట్ వైపు ఎంత గ్యాప్ వచ్చిందో, ఇంత గ్యాప్ వస్తే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుందా లేదనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈ గ్యాప్ రాకుండా మనం ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ వైపు వచ్చేసి గ్యాప్ ఉంది కాబట్టి మనమైతే ఫ్రంట్ వైపు అనేది చెస్ట్ లూజ్ తీసుకోకూడదు, బ్యాక్ సైడ్ తీసేసుకోవాలి. ఇగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ లోపల వైపు ఇగోండి లైనింగ్ కనిపిస్తుంది కదా, ఇటువైపు నుండి ఈ సైడ్ కుట్టు నుండి ఇగోండి మార్క్ చేస్తున్నా, ఈ సైడ్ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. సో నాకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది 17.5 వచ్చిందండి. అంటే మొత్తం కలిపి ఎంత 35 ఇంచీలు అనమాట. బ్లౌజ్ అంటే చెస్ట్ వెడల్పు వచ్చేసి 35 ఇంచీలు అనమాట. చెస్ట్ రౌండ్ వచ్చేసి 35 ఇంచీలు వచ్చింది కదండి. ఇప్పుడు దీని ప్రకారం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఇదైతే ఈ బ్లౌజ్ పీస్, ఈ బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇక్కడ ఇవి గుర్తించుకోండి. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఈ ఫ్లవర్స్ అనేవి ఏకంగా ఒకే లెవెల్లో ఉంటే పర్వాలేదు, లేదంటే అంటే కొన్ని బొమ్మల్లాగా వస్తాయి కదండి, ఆ ఉల్టాలో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని మనం కటింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది బ్లౌజ్ పీసే కదా, లైన్గానే ఉంది, అందుకోసం ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అనేది ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఇగోండి చూసారు కదా, ఈ ఆది బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ ఎంత పొడుగు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి. ఎందుకంటే దగ్గరగా పట్టేసుకున్నారనుకోండి ఇంకా బ్యాక్ పార్ట్ పొడుగు అనేది తగ్గిపోద్ది కదా, అందుకోసం ఇలా పట్టేసుకోండి. పట్టేసుకున్నాక ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇలా వచ్చిందా, ఈ విధంగా అనమాట. మనకి అంటే ఎవరు బ్లౌజ్ బట్టి వాళ్ళైతే ఇలా బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా లైన్ గీసేసుకోండి. ఈ లైన్ అంటే ఇది ఒక డబ్బా షేప్లో వస్తుంది కదండి, ఇందులోనే మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఒకవైపు వచ్చేసి ఎంత వచ్చిందంటే పావుతోకు 9 ఇంచీలు అనమాట. ఈ పావుతోకు 9 ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకోవాలి, మిడిల్లో మార్కింగ్ చేసుకోవాలండి. ఇగోండి ఎక్కడైనా సరే ఇట్లా మార్క్ చేసుకోవాలంటే మిడిల్ సైడ్ ఇగోండి ఇటువైపు ఉంది కదా, ఇలాగనమాట మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజ్ తీసేసుకొని ఈ బ్యాక్ ఉంది కదండి, ఈ బ్యాక్ సైడ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. నడుము అనేది ఈ కింద ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని చూడండి, పైకి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఒక లైన్ అనేది గీసేసుకోండి. లైన్ ఎందుకు గీయాలంటే అదే అక్కడంటే మనము స్క్వేర్ అయినా రౌండ్ అయినా ఇవ్వాలండి, అందుకోసము. అయితే నడుము వచ్చేసి వీళ్ళకి చాలా తక్కువ ఉందండి, ఎంత వచ్చేసి 30 ఇంచీలే ఉంది నడుము. అంటే 7.5కి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాటు 1.5 ఇంచ్ వరకు ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి స్కేల్. సో ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు వీళ్ళకి వచ్చేసి 2.5 పెట్టానండి. 1/2 ఇంచ్ ఏమొచ్చి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. కిందకు కూడా సేమ్ 2.5 పెట్టాను. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఆది బ్లౌజ్లోన ఈ షోల్డర్ ఉంది కదండి, ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. మొత్తం నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచీలు అయితే వచ్చిందండి. ఆ 5.5 ఇంచీలు ఇలాగ డౌన్ పెట్టేసుకున్నాక ఇలాగ చంకదింపు అనేది ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి. అంటే 6 ఇంచుల వరకు ఫస్ట్ మార్క్ చేసుకున్నారనుకోండి ఖర్చుతో కలిపి. ఇదైతే కరెక్ట్ అయినా కాదండి, ఒకసారి చెక్ చేసుకున్నాక మళ్ళీ ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందంటే మార్పులు చేసుకోవాలి. ఇలా డబ్బా షేప్లో గీసేయండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్కే కదా, ఇంకా ఈ డబ్బా షేప్లోనే మనం స్క్వేర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ని కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోండి ఇక్కడ 1.5కి ఎక్కువ కొంచెం ఇచ్చానండి. అయితే ఇక్కడ రౌండ్ గీసేసుకొని ఆది బ్లౌజ్లోన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెప్తాను ఎలాగనేది. ఇప్పుడు ఇగోండి బ్లౌజ్ తీసేసుకున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్కి ఇలాగ ఓపెన్ చేసుకోండి. ఇలాగ ఓపెన్ చేసేసుకున్నాక ఇగోండి ఫ్రంట్ వైపు వద్దు, ఎందుకంటే లో కటింగ్ తీస్తారు కదండి, అందువల్ల ఫ్రంట్ వైపు కొలవకూడదు. ఈ బ్యాక్ సైడే ఈ పైన షోల్డర్ ఉంది కదండి, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుడతాం కదండి కుట్టు సైడ్ దగ్గర, ఇక్కడ వరకు చూసుకోండి 7.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఈ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేయండి. ఇప్పుడు కొలుచుకోండి ఒకసారి ఎంత వచ్చిందో. ఇలా కొలిస్తే నాకు 7.5 ఇంచీలు అయితే రాలేదండి, అందుకోసం కొంచెం పైకి పెంచేసుకున్నాయి. మళ్ళీ ఇక్కడ కార్నర్ నుంచి 1.5కి అయితే మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసుకోవాలి. ఇలాగ ఇచ్చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇగోండి ఒకసారి మళ్ళీ చూడండి, ఈ విధంగా చూసేసుకుంటే నాకైతే 7.5కి సెట్ అయిపోయిందండి. అయితే ఇక్కడ డాట్ అనమాట, ఇక్కడ డాట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి వెనక డాట్కి 1 ఇంచ్కి పెట్టాం కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని టేప్ని
మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ స్క్వేర్ నెక్ ఏమించి వీళ్ళకి డీప్ లేదండి, కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం లాక్ అనేది పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇగోండి డాట్ నుంచి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ పెట్టేసుకుంటే మనకి సైడ్ ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇక్కడ నుంచి సేమ్ బ్లౌజ్ ఎలాగ ఉందో అలా కట్ చేసేయండి మార్కింగ్ మీద. షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడైనా కొంచెం స్లోప్ ఇచ్చుకోవచ్చు, లేదంటే కటింగ్ చేసేటప్పుడైనా ఇచ్చేసుకోవచ్చు. నేను కుట్టేటప్పుడు ఇస్తాను. ఇగోండి కిందన కూడా ఇలా కట్ చేసేయండి, డాట్స్ పెట్టేసుకోండి మార్కింగ్కి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో అయిపోయింది కదండి బ్యాక్ పార్ట్ అనేది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇలాగ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇంకా చూసారా నేను ఎలా చెక్ చేస్తున్నానో ఈ విధంగా అనమాట. ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి మనకి ఇంకా అక్కడ ముడతలు అనేవి రావన్నమాట. ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు మిగతా క్లాత్ తీసేసుకొని ఇగోండి 4 ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి. అంటే 4 లేయర్స్ వస్తాయి, 2 హ్యాండ్స్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి హెమ్మింగ్ చేయడానికి 1/4 లేదంటే 1 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇలా ఉంచేయండి. ఇది స్కేల్తో గీసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కదా. అదే పైపింగ్ వేసామనుకోండి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అయితే వీళ్ళు పెంచమన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచానండి. అయితే బ్లౌజ్లోన ఇగోండి కరెక్ట్గా నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో హ్యాండ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇగోండి పొడుగు మొత్తం ఇలా మార్క్ చేసుకుంటే అది చంకదింపు అనేది కరెక్ట్ అనేది కాదండి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. సేమ్ హైట్ ఇటువైపు ఎంత వచ్చిందో ఇలాగ ఇటువైపు కూడా ఇదే విధంగా కొలుచుకొని ఇలా గీసేసుకోండి. చంకదింపు అనేది 3 ఇంచెస్ అనేది గ్యారెంటీగా ఉండాలని పెట్టాలి. ఇగోండి నేను పెట్టాను. ఇలా క్రాస్గా 7.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఇంకొక మోడల్ చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది 2 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ గీసుకోండి. లైన్ గీసేసి ఇలాగ ఆ హ్యాండ్తో ఫ్రీగా ఏమొచ్చి ఇలాగ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కర్వ్ స్కేల్ పెట్టాను కదా ఈ విధంగానే మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్కి ఇలాగ 2-3 మోడల్లోనే మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఇలా క్రాస్ ఇది ఖర్చుకు అనమాట. ఇది మనం 1.5 ఇంచ్ వరకు ఇలా ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది తీసేయాలి. తర్వాత కటింగ్ చేసేసాక పైన 2 లేయర్స్కి వచ్చేసి పైన 2 లేయర్స్కి లో కటింగ్ అనేది తీసేసుకోవాలనేది అది చెప్తాను ఎలాగనేది. అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ డాట్ పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఖర్చు నుంచి ఎక్స్ట్రా ఉంది కదా అది తీసేస్తే సరిపోద్ది. ఇగోండి ఇప్పుడు ఇలాగ డాట్ పెట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇలాగ ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ పైన ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇలాగైనా కొంచెం క్లాత్ అనేది ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మిగతాది పైన చూసారా ఈ విధంగా లో కటింగ్ తీసేసుకోవచ్చు. ఇది ఒక ట్రిక్ అండి. లేదంటే నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను ఎలాగనేది. లో కటింగ్ తీయడంలో కూడా కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి కదా. అందులోన ఫస్ట్ పద్ధతి అయితే నేను ఇందుకు చెప్పాను. ఇప్పుడు రెండో పద్ధతి చెప్తున్నాను చూడండి. ఇలాగ టేప్ పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లోకి ఇలాగ లైన్ గీసేసుకోండి. ఇలా లైన్ గీసేసుకునేక ఇక్కడ 3/4 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి. ఇగోండి ఇలాగా ఒక 3/4 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంది కదా ఈ కర్వ్ స్కేల్ తోటి ఇలాగ షేప్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు ఎస్ ఆకారంలో వస్తుందండి ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు. ఇగోండి ఇలాగా కటింగ్ అనేది చేసేయడమే. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు చూసారా లెవెల్గా కట్ చేయాలండి. అక్కడ వరకే తీసేసి వదిలేయకూడదు. కుట్టేటప్పుడు పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర కొంచెం లెవెల్గా కట్ చేసుకొని హ్యాండ్ అనేది మనం జాయిన్ చేసేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు వస్తుందని మనకి మార్కింగ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాం కదా మిగతా క్లాత్ని మన వైపు వేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్గా వేసేసుకోండి. ఇప్పుడు వేసాను కదా ఇదే విధంగా వేసేసుకొని ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మొత్తం మార్కింగ్ అనేది చేసేయండి. ఇలాగా చూసారు కదా. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే ఒక లైక్ చేయండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి మొత్తంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేసాం కదా. ఇప్పుడు తీసేయండి. తీసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఇలా ఖర్చుకి వదిలేయండి. వదిలేసాక ఇప్పుడు ఇగోండి ఈ బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వైపు డీప్ ఎంత ఉందో చూసుకోండి. నెక్ డీప్ ఇక్కడ వీళ్ళకి 6 ఇంచీలే వచ్చిందండి. 6 ఇంచులు వస్తే ఇదే విధంగా 6 ఇంచులు పెట్టేసుకోండి. ఇలాగా ఒక
ఎల్ షేప్లో గీసేసుకొని కొంచెం లాప్కి ఈ విధంగా గీసామనుకోండి, రౌండ్ ఎక్కువ వస్తే కావాలంటే రౌండ్ ఎక్కువ గీసేసుకోవచ్చు. లేదంటే ఇందాక చూసారు కదా, అది అంత రౌండే లేదు, నేను అదే విధంగా పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కదా ఎక్కువ పెట్టమని, అందుకోసం. సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి, వీళ్ళకి హుక్స్లు కాదండి, గుండీలండి. అదే గుండీలో అయితే 3 గుండీల వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పొడుగు అనేది మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ ఉంది కదండి, ఈ కింద ఫస్ట్ డాట్ వరకు ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇగోండి, ఇక్కడ నుంచి డాట్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే 2.5కు మార్క్ చేసుకొని డాట్కి 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చానండి. ఇగోండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ నుంచి స్ట్రైట్గా గీసేసుకోవచ్చు, లేదంటే కప్పు రౌండ్ షేప్లో రావాలంటే ఇలా కర్వ్ స్కేల్తో నేను పెట్టేసుకొని రౌండ్ ఇచ్చేసుకోవచ్చు అండి. మనం కుట్టేటప్పుడు కూడా ఇదే రౌండ్గా కుడితేనే కప్పు రౌండ్ షేప్ వస్తుంది. లేదు పైకి సూపుగా కుడతామంటే మాత్రం కొంచెం పైకి కుట్టాలండి. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసుకొని ఇలాగ రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ మిడిల్లోకి ఇగోండి, ఇక్కడ నుంచి ఒక డాట్ వేస్తాం కదా, ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోండి. టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ ఉంది కదా, దీనికి ఎదురుగా వచ్చేసి ఈ చంకలో ఉండే డాట్ అనేది వస్తుంది. ఇక్కడ అంటే చూసుకోండి, 1.5 వచ్చే వరకు ఇట్లా ఉంచుకోండి. లేదు ఇంకా పైకి కావాలంటే 1 ఇంచ్ గ్యాప్ వస్తే చాలు. ఇలా కర్వ్ అనేది ఇచ్చేయండి. అయితే ఈ లాప్కి ఒక 1/2 ఇంచ్ వరకు కర్వ్ ఇచ్చాను కదా, అది మనకి ముడతలు రాకుండా ఉండాలంటే అలా ఇచ్చుకోవచ్చు. లేదు అక్కడ డాట్ కూడా ఇంకోటి వేయాలి అనేసి అంటే ఇంకా అది అవసరం లేదండి. ఒకసారి చెక్ చేసుకోండి. మరలా ఫ్రంట్ వైపు కూడా ఇలా ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా, సేమ్ ఎలాగుందో అదే విధంగా మార్కింగ్ మీద కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ వైపు మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలాగా కట్ చేసేయండి. ఏ విధంగా ఉందో అలాగా చూసుకోండి. ఈ రౌండ్ దగ్గర కూడా ఉన్న వాళ్ళది బ్లౌజ్ అనేది రౌండ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో దాన్ని బట్టి అయితే మనం కటింగ్ చేసుకోవాలండి. సేమ్ ఎలాగుందో అలాగా ఇలాగా ఇక్కడ రౌండ్ కూడా అంటే లో కటింగ్. సో చూసారు కదా, హెవీ చెస్ట్ ఉన్న వారికి వీళ్ళకి నెక్, షోల్డరు, చంకదింపు ఎంత పెట్టాలి, అలాగే ఏ విధంగా మార్కింగ్ చేసుకొని ఎలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది అనేది చూసుకోవాలండి. చూసుకొని మనం కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూసారా, ఈ డాట్కి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఈ డాట్ రౌండ్గా రావాలంటే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకుంటున్నాను కదా, దీంతో ఇలాగా కర్వ్ షేప్లో వచ్చేటట్టుగా మనం స్టిచ్ చేసేసుకుంటే రౌండ్ అనేది వస్తుంది. ఇగోండి, సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని విజిట్ చేయండి, చూడండి. ఇగోండి, మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయింది కదా. మిగతా క్లాత్లోన షేప్ బెల్ట్లు అలాగే నెక్ పట్టి తీసేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ.